మెర్చురీ ఫంక్షన్ అని పెడతావు. అది అవసరమా? అవసరం లేదు కదా. ఆ డబ్బు లేదో బిడ్డకి బ్యాంకులై. ఇప్పుడు పెద్ద మనిషి అయింది, ఇంకొన్ని సంవత్సరాలకి వివాహిత అవుతుంది. ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు ఇవ్వు. 1 లక్ష 2 లక్షలు ఆ పిల్ల పేరు మీద 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు. అందరిని పిలిచి మా అమ్మాయి మరి పెద్దదైంది, పెద్ద మనిషి అయిందని నువ్వు పిలిచి 2 లక్షలు 3 లక్షలు, ఒక్కొక్కళ్ళు అయితే 10 లక్షలు 15 లక్షలు కూడా ఖర్చు పెడతారు. అంటే ఫంక్షన్ గ్రాండ్గా ఉండాలి. వస్తాడు, నువ్వు మటన్ వేస్తే తింటాడు, చికెన్ వేస్తే తింటాడు, నువ్వు స్వీట్ హాట్లు పెడితే తింటాడు, పోతాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ పిల్ల భవిష్యత్తును వచ్చిన వాళ్ళకి తినబెడుతున్నావు నువ్వు అమాయకంగా. ఆ రోజుకి వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. చివరికి పిల్ల పెళ్ళికి వచ్చేటప్పటికి ఆ బిడ్డకి ఏమి ఇచ్చే పరిస్థితి ఉండదు. నువ్వు ఆ 2-3 లక్షలు ఏదో 4-5 లక్షలు తీసుకెళ్ళి ఆ బుడ్డ దాని పేరున బ్యాంకులో వేసే, అదేం పబ్లిక్కి తెలియాల్సిన విషయం ఏం కాదు కదా. రహస్యంగా ఉంచు. బిడ్డకి ఆ వైద్య సూత్రాలు ఏవో చెప్పండి, ఆ బలమైన ఆహారం తినబెట్టండి. ఆ వారం 10 రోజులు బిడ్డని కాస్త చాటు చేసుకోండి. బిడ్డకి జాగ్రత్తలు చెప్పండి. అమ్మా నువ్వు పెద్దదాని అయ్యావమ్మా, ఇలా కాచుకోవాలరా, ఒంటిని ఇలా కాచుకోవాలి, దేహాన్ని ఇలా కప్పుకోవాలమ్మ, సమాజంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు భద్రంగా ఉండాలి, అందరినీ నమ్మకూడదమ్మా, ఎవరి మాట వినైనా ఎట్లా పడితే అట్లా నువ్వు వెళ్ళకూడదమ్మా అని చెప్పి నువ్వు బిడ్డలకి చెప్పుకునే జాగ్రత్తలు చెప్పుకో. బిడ్డకి మంచి ఆహారం పెట్టు, వెన్ను నడుము బలపడేటట్టు బిడ్డకి మేత పెట్టు, మంచి మేత పెట్టు. ఆ బిడ్డ పేరున వేసేసాయి. ఈరోజు పెద్ద మనిషి అయింది, రేపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటిది అవుతుంది. ఆ బుడ్డదాన్ని హాయిగా సాగనంపొచ్చు. నువ్వు దానికోసం ఖర్చు పెట్టే డబ్బులు బ్యాంకులు వేసి రేపు రూపాయికి రూపాయి తోడవుతుంది. కొంత నీ చేతి డబ్బు ఉంటుంది. ఆ పిల్ల కోసం నువ్వు కేటాయించిన డబ్బులు వ్యర్థంగా 10 మందికి పందేరం చేయటం కన్నా ఆ చిన్నదాని భవిష్యత్తు ఇంకా సుందరంగా ఉండేటట్టు దిద్దొచ్చు. కానీ నువ్వు దేనికి పెడుతున్నావు? పెళ్ళికి పెట్టు, 10 మందికి తెలియాలి, సాక్ష్యం ఉండాలి. కాబట్టి వివాహం కొంచెం చేయి శుభ్రంగా నీకున్న స్తోమతలో. కానీ ఇలాంటి అనవసరపు ఫంక్షన్ల పేరుతో ధనాన్ని దుర్వినియోగం చేసి అప్పుల పాలయ్యే వాళ్ళు కొంతమందిని చూశాను నేను. లేదా పిల్లలకి సరైన భవిష్యత్తు ఇవ్వలేకపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. నేను చెప్పే తప్ప కొంతమందికి నచ్చవు. మా మెచ్యూరి ఫంక్షన్లతో ఆయనకి ఎందుకు అంటారు. సరే ఎవడికో చెప్పట్లా, నేను ఈ ఆన్లైన్ ద్వారా విని నా మాట గౌరవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు, మీ అందరూ తీసుకుంటారు, జాగ్రత్త పడతారు.